ఏమండి? గోవా వెళ్ళి 1 వీక్ అయింది. ఇప్పటివరకు ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. అసలు ఏమనుకున్నారు? ఏయ్! నేనిక్కడ చాలా బిజీగా ఉన్నానే. డైలీ ఏదో ఒక మీటింగేసి అక్కడికి, ఇక్కడికని తిప్పుతున్నారు. పడుకోవడానికే నైట్ 12 అవుతుంది. అందుకేరా బంగారం, నీకు కాల్ చేయడానికి టైం ఉండట్లేదు. ఏంటి టైం ఉండట్లేదా? నువ్వెక్కడున్నావు, ఎక్కడ తిరుగుతున్నావని నేను ఇన్‌స్టా చూసి తెలుసుకోవాలా? మీరప్పుడప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు కదా! సరే సరే, అనవసరంగా ఎందుకిప్పుడింత కోప్పడుతున్నావు? ఇక నుంచి డైలీ నీకు ఫోన్ చేస్తాను చాలా. సరే సరే. వచ్చేటప్పుడు గోవా నుంచి ఏమైనా స్పెషల్‌గా కొనుక్కొనిరా నాకోసం. ఆ! కొనుక్కొస్తా. కుదిరితే గోవానే కొనుక్కొస్తాను. నాకు టైం అవుతుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను పెట్టు. సరే బాయ్. ఆ! బాయ్. హమ్మయ్య! హ్మ్. ఆ! రేయ్! ఎవర్రా నువ్వు? అందరూ ఇలాగే అడుగుతారేంటి? ఈ టైంలో నీ ఇంటికొచ్చి నీ కప్‌బోర్డ్‌లని చెక్ చేస్తున్నానంటే నేనెవరినో నీకు అర్థం కావట్లేదా? దొంగతనం చేయడానికొచ్చాను. దొంగని! అమ్మో దొంగనా? ఉండు ఇప్పుడే మా ఆయన్ని పిలుస్తాను. ఏవండీ? ఏవండీ? భలే కామెడీ చేస్తున్నావు. నీ భర్త గోవాకి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తుంటే నువ్వేమో ఏదో పక్క రూమ్‌లో ఉన్నట్టు చెప్తున్నావు. హ! నీ హస్బెండ్‌ని పిలుస్తావా? ఏది పిలు చూద్దాం. ఏవండీ? ఏమండీ? ఇక్కడ దొంగోడొచ్చాడు రండి. వచ్చి వీడిని చంపేయండి. ఆ? చూసావా? ఎవ్వరూ రావట్లేదు. చెప్పాను కదా నీ హస్బెండ్ గోవాలో ఉన్నాడు అని. గోవాలో ఉన్నాడా? అది నీకెలా తెలుసు? మీ హస్బెండు గోవాలో బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు తీసుకున్న ఫోటోస్ని ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పెడుతున్నాడు. అది చూసే మీ భర్త ఇక్కడ లేడని కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను. అవునా? హ్మ్. మా ఇంటి అడ్రస్ నీకెలా తెలుసు? ఓ అదా! హ్మ్. మీ ఇంటి గృహప్రవేశం అప్పుడు మీ ఇంటి ఇన్విటేషన్ని మీ భర్త ఇన్‌స్టాలో పెట్టాడు. దాంట్లో ఉన్న మీ అడ్రస్ చూసి నేనిక్కడికి వచ్చాను. అవునా? ఇప్పుడు నీ మెళ్ళో ఉన్న గోల్డ్ చైన్ తీసి నాకిస్తావా? లేదంటే నిన్ను చంపేసి ఆ గోల్డ్ చైన్ తీసుకెళ్ళమంటావా? వద్దు వద్దు నన్నేం చేయకండి. నేను ఈ చైన్ మీకిచ్చేస్తాను. త్వరగా ఇవ్వు. తీవే. ఎంత ఓవర్ యాక్షన్ చేశావు? హ్మ్. ఇవ్వు. హ. ఆ, వస్తాను. అయ్యో! ఈ మనిషి ఇన్‌స్టాలో ఫోటో పెట్టినందుకు నా గోల్డ్ చైన్ పోయింది.